నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పచ్చదనం ప్రాణహితం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని తొలి అడుగుగా బొరిపాలెం గ్రామం నుండి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి గ్రామంలో మొక్కలు నాటారు. రోడ్లకు ఇరువైపులా అందమైన చెట్లు ఉండేలా మొక్కలు నాటుతున్నాం. గుంటూరు పార్లమెంట్ వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా బొరిపాలెం నుండి ఈరోజు తొలి అడుగు వేస్తున్నాం. తొలి దశలో భాగంగా 300 చెట్లను ఈరోజు నాటుతున్నాం. రాబోయే రోజుల్లో మన పార్లమెంట్ పరిధిలో కొన్ని వేల చెట్లు నాటబోతున్నామని డాక్టర్ పెమ్మసాని తెలిపారు. CCL ప్రాజెక్టు తరపున రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఏడాదికి 50 లక్షల చొప్పున 5 ఏళ్లలో 2.50 కోట్లను అందించేందుకు హామీ ఇచ్చారని చెప్పారు. ఒక్క మొక్కను 8 నుండి 12 అడుగుల ఎత్తులో ఉన్న మొక్కలను నాటుతూ ట్రీ గార్డులతో సహా CCL నిర్వాహకులు అందిస్తున్నారని తెలిపారు. ఒక్కో గ్రామానికి అవసరాన్ని బట్టి 300 నుండి 400 వరకు మొక్కలు అందిస్తుండగా ఒక్కో మొక్క కోసం 350 రూపాయల నుండి 400లను, ట్రీ గార్డు కోసం 600 రూపాయలను కలిపి అందిస్తున్నారని, NREGS లో భాగంగా మొక్కల నిర్వహణకు బాధ్యత తీసుకుంటున్నట్లు పెమ్మసాని తెలిపారు. మొత్తం తీసుకుంటూ రావాలి చేస్తా చెప్తాను వీక్లో చేస్తాం సార్ 1 వీక్ సార్ ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఢిల్లీ నుంచి గుంటూరు పార్లమెంటు మొత్తం కూడా ఒక అందమైన చెట్లు రెండు పక్కల ఉండే విధంగా ప్లాన్ తీసుకున్నాం. దీనికి CSR ఫండ్స్ కింద CCL ప్రాడక్ట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకొచ్చారు. సంవత్సరానికి 50 లక్షల చొప్పున 5 సంవత్సరాలకి 2.5 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు. వీటిలో మెయిన్ ఏంటంటే మొక్క పెట్టామని కాకుండా 2-3 ఫీట్ మొక్క పెట్టి అవి పెరక్క లేదా చనిపోయి గ్యాప్స్ రాకుండా ఉండే విధంగా కనీసం 8 to 12 ఫీట్ మధ్య ఉండే విధంగా బాగా పెరిగిన మొక్కల్ని తీసుకురావటం ఒకటి. రెండోది దాని చుట్టూ ట్రీ గార్డ్స్, అది వాళ్ళు CCL వాళ్ళు వాళ్ళ బ్రాండింగ్తో చేయించుకుంటారు. ట్రీ గార్డ్స్ కూడా పెడతాము. ఒక్కొక్క విలేజ్కి అరౌండ్ 300 to 400 ప్లాంట్స్, అంటే ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసి 350 నుంచి 400 రూపాయలు పడుతుంది. ఆ ట్రీ గార్డ్ వచ్చేటప్పటికి 150 రూపాయలు, దాదాపుగా ఒక 600 రూపాయలతోటి ఈ సంవత్సరానికి వచ్చే 50 లక్షలు ఎన్ని విలేజెస్ కవర్ అయితే అన్ని 7 నియోజకవర్గాలని కొన్ని ప్లాంట్ చేసుకుంటూ నెక్స్ట్ 5 ఇయర్స్లో అన్ని విలేజెస్లో అన్ని రోడ్స్ పక్కన ఒక అందమైన ప్లాంట్స్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. తొలి అడుగు చొప్పున మా స్వగ్రామమైనటువంటి బురిపాలెంలో ఈరోజు మొదలుపెట్టాం. ఈ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు ఒకటి మొక్కలు నాటడం, రెండోది మెయింటెనెన్స్. అది లేకపోతే ఇవన్నీ ఎంత చేసినా కూడా ఉపయోగం ఉండదు. దీన్ని మన్రేగా కింద NRGS ఫండ్స్ తోటి ప్లాంటేషన్లో మెయింటెనెన్స్ కింద వాళ్ళు ఉండే విధంగా అధికారులతోటి సమన్వయం చేసుకొని మొక్కలన్నీ చక్కగా పెరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి కూడా అధికారులందరూ సహకరిస్తూ ఉన్నారు. శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్వగ్రామమైనటువంటి బురిపాలెం గ్రామంలో CCL గారి సహాయంతో పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడతాం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే సకల ప్రాణులకి లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్సెస్ అవ్వాలన్నా కూడా పచ్చదనం అనేది అవసరం అని చెప్పి ఈనాడు ప్రపంచం అంతా కూడా ఒప్పుకున్నటువంటి సత్యం. చెట్లు నరికే కార్యక్రమంలా కాకుండా గత ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి వస్తుంటే పచ్చని చెట్టు కూడా చూడకుండా ఎన్నేళ్ళది అనేది చూడకుండా నరికి వేసినటువంటి ఘనత వారిదైతే ఈనాడు పసిపిల్లల్ని ఏ రకంగా పెంచాలో ఆ రకంగా పచ్చదనాన్ని పెంచాలని చెప్పి దానికి నాంది పలికినటువంటి కేంద్ర మంత్రి వర్యులకి మన ప్రాంతం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో CCL వారు చాలా రాజేంద్ర ప్రసాద్ గారు
వారు అనేక రకాలుగా ఈ ప్రాంతానికి సహాయపడతా ఉన్నారు. గతంలో ఇక్కడ డిఎస్పి ఆఫీస్ కడితే దాదాపు 50 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత చాలా రాజేంద్ర ప్రసాద్ గారిది. అదేవిధంగా ఈ రోడ్ సైడు వీటికి కూడా ఏదైతే విగ్రహాలు పెడతానంటే వాటికి కూడా ముందుకు వచ్చి సహాయపడినటువంటి ఘనత రాజేంద్ర ప్రసాద్ గారు. వారు మరి ఈ ప్రాంతానికి సహాయపడటం అనేది వారి బాధ్యతగా ఈ రోజున ఈ కార్యక్రమానికి 2,50,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం 50 లక్షల రూపాయలు ఈ రోజున ఖర్చు పెట్టడం అనేది, సహాయం చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తూ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు నిర్వహించారు. గత 27 సంవత్సరాలుగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం 5వ ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో దంపతులు ఈ వ్రత మహోత్సవాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. దేవాయ పరమాత్మ యాయామి ధ్యానం సమర్పయ పదాయ నమః పుష్పవర్తాన్ సమర్పయామి. సామూహికంగా చేసుకున్నాం కనుక అందరూ భయం వెంకటచక్రధరం నాదాయ పరమేశ్వరో నమో నమః. భక్తోపరక్షే నిమతన హృదయే మే స్వాంఘ్రభక్తిం వితన్మన్ అభయవరద హస్తా పద్మసింహ నవ్యాంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాస సందర్భంగా ఏర్పాటు చేసిన 27వ సంవత్సరం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి వ్రతాలు 5వ వారంతో పూర్తవుతున్నాయి. ఈ రోజున 5వ వారం. సుమారు 81 మంది భక్తులు ఈ రోజున కూడా వ్రతంలో పాల్గొన్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా దేవస్థానమే పూజా సామగ్రి, ప్రసాదాలు, రూపు, శేషవస్త్రం, లామినేషన్ ఫోటో అన్ని సమస్తం దేవస్థానం వారే ఏర్పాటు చేయటం, పూజానంతరం వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి మహత్తర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలవ్వటం చాలా సంతోషించదగిన విషయం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి నందు కార్తీక మాస పర్వదిన సందర్భంలో 5 ఆదివారాల్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఈ 5వ ఆదివారాన భక్తులు 81 మంది దంపతులు పూజ నిర్వహించుకొనిచున్నారు. వారికి ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు, ఒక భగవంతుని కృప కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ 81 మంది దంపతుల పూజలో పాల్గొన్న అందరికీ, వాళ్ళ బంధుమిత్రులకి అన్నదాన వితరణ జరుగుతున్నది. కావున ప్రసాదం స్వీకరించవలసిందిగా అందరూ కోరుచున్నాము. డిసెంబర్ 5, 6న ఓబీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కేసన శంకరరావు పిలుపునిచ్చారు. ఆదివారం తెనాలిలో బీసీ సంఘాల సమావేశంలో కేసన శంకరరావు అధ్యక్షతన జరిగింది. 2025 జనవరి నుండి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనతో పాటే సమగ్ర కులగణన జరపాలని, జాతీయ స్థాయిలో డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న భారీ ధర్నా కార్యక్రమాన్ని 6వ తేదీన నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని జయప్రదం చేసేందుకు రాష్ట్రంలోని బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలనకు, సామాజిక న్యాయ సాధనకు సమగ్ర కులగణన దోహదమవుతుందన్నారు. దాదాపు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు సుముఖంగా ఉన్నాయన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ అగ్రనాయకులు ఈసారి జనగణనతో పాటే కులగణనకు హామీ ఇచ్చి కూడా ఇప్పుడు సమగ్ర కులగణన చేపడితే జాతీయ సమగ్రత దెబ్బతింటుందనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీల కులగణనపై స్పందించాలని, జనాభా దామాషా మేరకు ఓబీసీల రిజర్వేషన్లు పెంచేలా తగు చర్యలు గైకొనాలన్నారు. అందుకే జాతీయ స్థాయిలో ఈ అంశంపై మహోద్యమాన్ని నిర్మించేందుకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర బీసీ సమాజానికి శంకర్రావు విజ్ఞప్తి చేశారు. చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు తెనాలి
విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి వివిధ కుల సంఘ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా హాజరవటం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు 5వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాం. 6వ తారీఖున అన్ని రాజకీయ పక్షాలు అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఆ 2 రోజుల కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. కానీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ కాలాన్ని తీసేసినటువంటి ఘనత కూడా మన పరిపాలన చేసేటువంటి నాయకులకే ఆ విషయం దక్కిందనే విషయం కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. దాదాపు 75 సంవత్సరాలు నిండిపోయి కూడా మరి స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా ఓబీసీ కుల గణాంకాలు లెక్కించలేనటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పార్టీలు ఉన్నాయంటే మరి మనం సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. డిసెంబరు 25వ తారీఖున 6వ తారీఖున ఢిల్లీలో జరగబోయేటటువంటి ఓబీసీ కులగణన చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా మరి ఎన్నో ప్రతి పార్లమెంట్ సెషన్ టైంలో బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తూ ఉంది. 2025 అంటే మరి ఇంకా 1 నెలలో మనం ఎంటర్ అవబోతా ఉన్నాం. ఇప్పటి వరకు మాటలతోనే చెప్పడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో స్పష్టమైన హామీ, రేపు జరిగే జనగణనలో సమగ్ర కుల జనగణన చేస్తామనే హామీ ఇవ్వకపోతే ఈ బీసీలందరూ కూడా ఒక్కటై ఉద్యమ రూపాన్ని దాలుస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నవారు మరి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షం ఏ పని చేయకపోతే దాని గురించి ఏదో మాట్లాడి వదిలేయటం కాదు. మీకైనా చిత్తశుద్ధి ఉంటే మీకున్న బలాన్ని అంతటిని ఉపయోగించి దానికి బీసీ సంఘాల సహకారాన్ని తీసుకొని కుల జనగణనలో తప్పనిసరిగా జరిగే విధంగా మరి మీ వంతుగా చేస్తే మరి బీసీలందరూ కూడా మీతో పాటు ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి గుంటూరు జిల్లా నుంచి ప్రతి ఒక్క బీసీ సోదరులు అందరం కూడా భవిష్యత్తు తరాల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మనందరం కూడా ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి వెళ్ళి దాన్ని జయప్రదం చేయాలి. మరి ఈ రాజకీయ పార్టీలు అనేది మనందరం చూస్తున్నాం, కేవలం ఓట్ బ్యాంకుగానే మనల్ని వాడుకొని ఆటలో అరటిపండు వల్ల తీసి పక్కన పడేస్తున్నారు. ఎలక్షన్స్ టైంలోనే మనల్ని గుర్తిస్తున్నారు. మన బిడ్డలకి ఉద్యోగాల్లో కానివ్వండి, మరి రాజకీయంగా కానీ వీరి భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్క బీసీ సోదరుడు కలిసికట్టుగా ముందుకెళ్ళి కేశని శంకర్రావు గారి నాయకత్వంలో మనందరం కూడా మన హక్కులు సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. నగరంలో నిర్వహించిన అన్నమయ్య గీతాలాపన శాస్త్ర గళార్చన కార్యక్రమం వీణుల విందుగా సాగింది. గుంటూరులో శనివారం సాయంత్రం నిర్వహించిన అన్నమయ్య గీతాల సహస్ర గళార్చన వీణుల విందుగా సాగింది. తానా, దర్శనం టీవీ ఛానల్, సిటీ కేబుల్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహస్ర గళార్చన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, ఎన్ఆర్ఐ కోలా అశోక్ బాబు, సిటీ కేబుల్ ఎండీ దండమూడి కృష్ణమోహన్, శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ జయశంకర్ సిస్టల తదితరులు పాల్గొన్నారు. 1000 మంది గాయనీ గాయకులతో అన్నమయ్యకు గళసేవ నిర్వహించారు. అన్నమయ్య సంకీర్తనల మేళవింపుతో సహస్ర గళార్చన కార్యక్రమం ఆద్యంతం శ్రవణానందంగా సాగింది. పవిత్ర కార్తీక మాసంలో చివరి రోజైన శనివారాన్ని పురస్కరించుకొని గళార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయం సంధ్య వేళ అన్నమయ్య సంకీర్తనలతో సమ్మోహనంగా సహస్ర గళార్చన కొనసాగింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు మాట్లాడారు. పవిత్రమైన కార్తీక మాసంలో అన్నమయ్య సంకీర్తనలతో సహస్ర గళార్చన నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భావితరాల్లో భక్తిభావం పెంపొందించే అవకాశం ఉందని చెప్పారు. ప్రేక్షకులు మైమర్చిపోయే విధంగా సహస్ర గళార్చన సాగిందని తెలిపారు. నేటితరం యువత సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఇలాంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దగ్గర కావాలని పిలుపునిచ్చారు. సిటీ కేబుల్ ఎండీ దండమూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాక తెలంగాణ నుంచి కూడా గాయనీ గాయకులు వచ్చారని తెలిపారు. చిన్నారుల్లో మరింత స్ఫూర్తిని నింపేందుకు ప్రతి ఏటా సహస్ర గళార్చన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీని ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ఇస్తారు. అవి చూసినప్పుడు మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబాలు చక్కగా ఆనందంగా ఉంటే సమాజం కూడా ఎంతో పాజిటివ్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినటువంటి సిటీ కేబుల్ కృష్ణమోహన్ గారికి, అదేవిధంగా స్కూల్ చూస్తూ ఉంటే చాలా బాగుంది, సీతారామయ్య గారి స్కూలు, విష్ణు గారికి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ ప్రాంగణం మొత్తం కూడా సాంప్రదాయంతో సంస్కృతితో నిండిపోయింది. సిటీ కేబుల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సహస్ర గళ అర్చనకి అశేషంగా అందరూ కూడా విచ్చేసి ఈరోజు గళంలో గళం కలిపారు. ఆ ఆచార్య వారి ఆశీర్వాదం ప్రతి ఒక్క గాత్రకి గాయనికి అందాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఆ శ్రీనివాసుని ఆశీర్వాదం కూడా ప్రతి ఒక్కరికి గలగాలి. ఇలాంటి ఒక అర్చన, గాత్రంతో అర్చన చేస్తున్నందుకు ఆ దేవుడి కృపకి అందరూ పాత్ర రావాలని చెప్పి ఒక చక్కటి వాతావరణాన్ని గుంటూరు నగరానికి కల్పించినందుకు సిటీ కేబుల్ యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ట్రెడిషనల్గా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో గుంటూరు నగరంలో ఒక మంచి అట్మాస్ఫియర్ని సృష్టించడానికి అన్నమయ్య గారి సహస్ర గీత ఆలాపన చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వందలాది మంది స్టూడెంట్స్తో పాటు ఈ స్కూల్ వాతావరణాన్ని ఒక ట్రెడిషనల్గా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేయడం, నగరంలో ఉన్నటువంటి అందరు ప్రేక్షకులందరూ కూడా వీక్షిస్తూ వాళ్ళు కూడా ఈ మంచి కార్యక్రమాన్ని వీక్షించేటువంటి అవకాశం కల్పించినటువంటి సిటీ కేబుల్ యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి. గుంటూరు నగరంలో ఈ అన్నమయ్య 1000 మంది పిల్లలతో ప్రోగ్రాం చేయాలని అనుకున్నగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ, మా యొక్క స్పాన్సరర్స్కి, మా యొక్క ఈ స్కూల్ యాజమాన్యం పాటిబండ్ల విష్ణు గారికి, ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన కంసన్ చంద్రశేఖర్ గారికి, నజీర్ అహ్మద్ గారికి, గల్లా మాధవి గారికి మా సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఎంతో వ్యవప్రయాసాలు ఓర్చి తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వచ్చి దాదాపు 1000 మంది పిల్లలు నిన్నే ఆల్రెడీ వచ్చేసి, కొంతమంది ఆల్రెడీ వాళ్ళ మార్నింగ్ నుంచి అన్ని ఊళ్ళ నుంచి వచ్చి ఈ ప్రోగ్రాంను జయవంతం చేయడానికి వాతావరణం సహకరించకపోయినా అందరూ అట్లాగే వర్షంలో తడుస్తూ ఇప్పుడు కూర్చుని ఉన్నారు. ఎంపీ గారు, మినిస్టర్ గారు వచ్చేదాకా అందరూ అట్లాగే కూర్చున్నారు. ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటే కూడా ఎవరు వెళ్ళలేదు. అంటే వాళ్ళకి అన్నమాచార్య మీద అంత కమిట్మెంట్, సంగీతం మీద అంత అనురక్తి ఉంది వాళ్ళకి. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని తానా అధ్యక్షులు నిరంజన్, గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థాన అధ్యక్షులు మస్తానయ్య, సీతారామయ్య స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. సో మనందరం ఈ గళార్చనలో పాలు పంచుకున్న, గళం కలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వెంకటేశ్వర స్వామి, మీకు, మీ కుటుంబాలకి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ఇంత ఉన్నతమైన స్థితి ఉండడానికి కారణం మనకున్న కుటుంబ వ్యవస్థ, మనకున్నటువంటి ఈ పెద్దలు అందించినటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఇటువంటి గళార్చనలు, ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి తానా తరపున ఈరోజు సిటీ కేబుల్ వారితో కలిపి ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయటం, దానికి సహకరించిన స్పాన్సర్స్ అందరికీ, ముఖ్యంగా ఈ వేదికనిచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఆ స్వామివారికి మహదానందం. మనందరం కూడా ఇంతమంది కలిసి పాడినందువల్ల చిన్నారులు కానీ లేకపోతే పెద్దలు కానీ వారందరికీ కూడా ఒక విధమైనటువంటి తృప్తి, ఆనందం, ఆ భగవత్ కృప మనందరికి కూడా కలుగుతుందనే ఆనందం. ఇటువంటి చక్కటి ఈ కొంచెం వర్షం వల్ల ఇబ్బందులు జరిగిన కార్యక్రమం చక్కగా జరిగింది. కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ, అలానే ఈ కార్యక్రమాలు పాల్గొన్న చిన్నారులు, పెద్దలు అందరికి కూడా స్వామివారి అన్నమాచార్యుల ఆశీస్సులు అంది ఎంతో ఉన్నత స్థానానికి అటు వృత్తిరీత్యా. అన్నమయ్య గారు రచించిన శ్రీ ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి కీర్తనలు మరి ఈరోజు దశ దిశల వ్యాప్తి చెందేలాగా ఇక్కడ సహస్రగల అర్చన జరగటం, అందులో ఈ పాఠశాల ప్రాంగణంలో జరగటం మాకు అదృష్టంగా భావిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిగేలాగా చేసిన సిటీ కేబుల్ యాజమాన్యానికి గారికి, కృష్ణమోహన్ గారికి,
మరియు నిర్వాహకులకు, మరి ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులకు, మరి ఈ గలార్చనలో పాల్గొన్న భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అన్నమయ్య గీతాల సహస్ర గలార్చనకు విచ్చేసిన అతిథులను, స్పాన్సర్స్లను తానా దర్శనం భక్తి ఛానల్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, ఆయా స్కూల్ కమిటీ ప్రతినిధులకు సర్టిఫికెట్లు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.